నమస్తే అందరికీ. ఇది నా డిన్నర్ ప్లేట్ అండి. కంపల్సరీ సలాడ్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ సలాడ్ తిన్నప్పుడే మన షుగర్ లెవెల్స్ అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయంట. సో నార్మల్ ఫుడ్ తినేటప్పుడు కూడా పెట్టుకోండి. ఇదైతే నిన్న మీకు ఆ రోటీ చూపించగా ఇది జొన్న పిండి గోధుమ పిండితో కలిపి చేశానండి. రోటీ బాగుంది. చపాతీ కర్త చేస్తుంటే పలుచగా కూడా వచ్చాయి. సో కంపల్సరీ మాత్రం సలాడ్ అయితే తినాలంటండి మనం. క్యారెట్, బీట్రూట్, కీర కంపల్సరీ ఏ ఫుడ్ తిన్నా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా బ్రేక్ఫాస్ట్కి అయినా కూడా ఇవి తింటే షుగర్ అనేది మనకి రాకుండా ఉంటుందంట, షుగర్ పెరగకుండా ఉంటుందంట. మీకు ఆప్షనల్గా కావాలంటే ఏదన్నా ఒక్కటైనా యాడ్ చేసుకోండి, కానీ కంపల్సరీ పిల్లలకైనా పెద్దలకైనా పెట్టండి. ఎందుకంటే మా డైటీషియన్ చెప్పారు ఇలా తింటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఉండవు, ఫ్యూచర్లో షుగర్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని. సో నేను ఇట్లా చేస్తే మీరు కూడా ఎవరైనా ఇన్స్పిరేషన్ అయితే ఇలా తింటారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలా మంచి వీడియో ఇదైతే. సో చపాతీలోకి ఏదన్నా పప్పు, ఆకుకూర పప్పు, ఏదన్నా ఒక వెజ్ కర్రీ కంపల్సరీ తినండి. కర్రీ ఎక్కువ తినండి. కర్రీ ఎక్కువ తింటే మనకి పొట్ట నిండినట్టు ఉంటుంది. ఎక్కువగా రైస్ తినాలనే ఆలోచన అనిపించదు, ఏముండదండి. ఇప్పటి నుంచే మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఈ రోజులో అస్సలు బాగాలేదు, అంతా మందులతో పండించిన ఫుడ్డే తినాల్సి వస్తుంది. కాబట్టి మనం తినే ఫుడ్లో ఇలాంటివి చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటూ తినుకుంటూ వెళ్తే మన హెల్త్ని కాపాడుకుంటాం. మన హెల్తీగా ఉంటేనే కదా మన కుటుంబం, మనం అందరం హెల్తీగా ఉండేది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.